చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. హెల్త్ అవేర్నెస్ పెరుగుతున్న తర్వాత సోషల్ మీడియా టెక్నాలజీ వల్ల మెడికల్ చెకప్లు పెరుగుతున్నాయి. దానికి ఏంటంటే ఫీజులు కడుతున్నారు. ఓవరాల్గా బాడీ చెకప్కి ఇంత అమౌంట్ అని, ప్యాకేజెస్, ఈ మంత్లీ అని, హాఫ్ ఇయర్లీ అని, ఇయర్లీ అని, ఇలా రకరకాల చెకప్లు జరుగుతున్నాయి. చాలామంది చెకప్లు చేసుకుంటున్నారు. ఇంకా చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు చేసుకునే వాళ్ళకంటే. బట్ కంపారిటివ్గా గతంతో పోల్చుకుంటే మెడికల్ చెకప్స్ పెరుగుతున్నాయి. ఇందులో క్యాన్సర్ చెకప్ని ఎలా చూడాలి? చాలా వరకు ఈ క్యాన్సర్ హెల్త్ చెకప్స్ అనేవి 99% అందరికీ నెగిటివ్ వస్తుంది సార్. నార్మల్ పాపులేషన్ అసలు చాలా ఏ సిమ్టమ్స్ లేకుండా జనరల్ హెల్త్ చెకప్ చేసుకోవచ్చు, తప్పు లేదు, కరెక్టే, అదేం ప్రాబ్లం లేదు. కానీ దాని ద్వారా క్యాన్సర్ డిటెక్ట్ అవ్వడం అనేది చాలా చాలా లెస్ దెన్ 1% ఛాన్స్ ఉంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్యాన్సర్ అనేది ఒక సిమ్టమ్తోనే మీకు ప్రజెంట్ అవుతుంది. లేకపోతే స్క్రీనింగ్లో ఎర్లీ డిటెక్షన్, అంటే క్యాన్సర్ అవ్వకముందు కొన్ని కండిషన్స్ ఉంటాయి, ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్స్ అంటాం. అంటే ఇప్పుడు క్యాన్సర్లో మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా స్టేజ్ 1, 2, 3, 4 ఎలా ఉన్నాయో మనం స్టేజ్ 0 అంటాం వీటిని. ఇవి ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్స్ అంటాం. ఇప్పుడు ఓరల్ క్యావిటీలో చాలా ఏళ్ళుగా గుట్కాలు, సిగరెట్లు తాగుతున్న వాళ్ళకి, లేకపోతే పాన్లు, తంబాకులు తింటున్న వాళ్ళకి లోపల నోట్లో పుళ్ళు అవుతాయి, లేకపోతే తెల్లని ప్యాచెస్ అవుతాయి, వైట్ ప్యాచెస్ అవుతాయి, రెడ్ ప్యాచెస్ అవుతాయి. వైట్ ప్యాచెస్ని ల్యూకోప్లేకి అంటాం, రెడ్ ప్యాచెస్ని ఎరిథ్రోప్లేకి అంటాం. ఆ ప్లేక్ అంటే ఆ వైట్ కలర్ ప్యాచ్ని మనం ముందుగా డిటెక్ట్ చేస్తే అది కొన్ని ఏళ్ల తర్వాత ఆ వైట్ ప్యాచెస్ క్యాన్సర్గా మారే అవకాశం. ఆ చిన్న చిన్న అల్సర్స్ మనం సున్నం వల్ల అయి ఉంటుంది, నోరు పొక్కినట్టుంది, సున్నం వల్ల అయి ఉంటుంది, ఆ అల్సరే మెల్లమెల్లగా అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. నోట్లో వచ్చే క్యాన్సర్లు 95% స్క్వామస్ సెల్ కార్సినోమా, అంటే అదొక టైప్ ఆఫ్ క్యాన్సర్, స్క్వామస్ సెల్ కార్సినోమా ఉంటుంది. అవి క్రానిక్ ఇరిటేషన్ వల్ల వస్తాయి. అంటే ఇవాళ మనం తింటే రేపే వస్తుందని లేదు, కానీ ఒకసారి తిన్నంత మాత్రాన ఒకేసారి తిన్నాను కదా రాదు అని కూడా గ్యారంటీ లేదు. సో అది క్రానిక్ ఇరిటేషన్. ఒక 10-15 ఇయర్స్ కంటిన్యూస్గా సిగరెట్ స్మోక్ చేసినా, లేకపోతే తంబాకు కానీ ఇవన్నీ ఉన్నాయి, గుట్కాలు, పాన్ మసాలా తిన్న వాళ్ళకి నోట్లో ఆ లేయర్ అనేది మెల్లమెల్లగా ఎరోడ్ అయిపోతుంది. నార్మల్ ఎపిథీలియం అనేది, అది నార్మల్ ఎపిథీలియం మెల్లగా క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. మనకు అల్సర్స్ అన్నారు మీరు. ఇప్పుడు అల్సర్స్, కడుపులో అల్సర్స్ ఎక్కువగా వస్తుంటాయి అనుకుంటారు. సో అల్సర్స్ అన్నీ క్యాన్సర్ కారకాల? దాన్ని ఎలా చూడాలి? అల్సర్స్ అండ్ క్యాన్సర్స్ ఎలా చూడాలి? ఇంతకుముందు అల్సర్స్, పొట్టలో అల్సర్స్ చాలా ఎక్కువగా ఉండేవి. కానీ మనకి ఇప్పుడు ట్యాబ్లెట్స్ కొన్ని వచ్చాయి, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అని వచ్చాయి. దానివల్ల ఏంటంటే మన బాడీలో యాసిడ్ ప్రొడక్షన్ వల్ల, మన పొట్టలో యాసిడ్ ప్రొడక్షన్ వల్ల అల్సర్స్ వస్తుంటాయి. యాసిడ్ ప్రొడక్షన్ ఇవి నియంత్రిస్తున్నాయి అన్నమాట. వాటి వల్ల పొట్టలో అల్సర్ వచ్చే ఛాన్స్ తగ్గిపోయింది. సో ఈ మధ్య పొట్టలో అల్సర్ వచ్చి దానివల్ల ఒక 20 ఇయర్స్ తర్వాత క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా 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 తగ్గిపోయినాయి. దానికి వేరే రీజన్స్ ఉన్నాయి. పొట్ట క్యాన్సర్ రావడానికి కొన్ని టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్స్, క్రానిక్ ఇన్ఫెక్షన్స్, కొన్ని ఎప్స్టీన్ బార్ వైరస్ అని ఈబీవీ ఇన్ఫెక్షన్స్, ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే ఉన్నాయి. ఇంకా ఆల్కహాల్, స్మోకింగ్, ఇవన్నీ కూడా నోన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ. అల్సర్స్ అనేవి క్యాన్సర్గా మారబోయే, అల్సర్స్ నుంచి క్యాన్సర్స్గా మారే స్టేజెస్ ఓన్లీ త్రోట్ కడుపులోనే ఉంటాయా, ఇంకా వేరే ప్లేసెస్లో కూడా ఉంటాయా? అల్సర్ అంటే సింపుల్గా మనం తెలుగులో చెప్పుకోవాలంటే పుండు. అవును. పుండు అనేది మన బాడీలో ఏ పార్ట్లోనైనా జరగచ్చు. అది నోట్లో కావచ్చు, బాడీ మీద ఎక్కడైనా అవ్వచ్చు, పొట్ట లోపల భాగంలో అవ్వచ్చు. సో ఆ పైన ఉన్న లేయర్, మన నార్మల్ లేయర్ ఏదైతే ఉంటుందో అది తొలగిపోవడాన్నే అల్సర్ అంటారు బై డెఫినిషన్. ఒక లేయర్, ప్రొటెక్టివ్ లేయర్ మనకు దేవుడిస్తాడు, ఆ లేయర్ని మనం కొంచెం పోతే దాన్ని అల్సర్ అంటారు. సో అది ఎక్కడైనా అవ్వచ్చు, అది బాడీలో అవ్వచ్చు, బాడీ పైన సర్ఫేస్లో అవ్వచ్చు, నోట్ లోపల అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు అల్సర్ అనేది. అయితే మామూలుగా క్యాన్సర్ని తెలుగులో రాచపుండు అంటారు. రాచపుండు అంటే అది ఎప్పటికీ మానదు అని. రాచపుండు అని ఎందుకనే వాళ్ళంటే, ఒకప్పుడు క్యాన్సర్లు అనేవి ఓన్లీ బాగా ఎఫ్లూయెంట్ ఫ్యామిలీస్లో, అంటే రాజులకి వాళ్ళకి మాత్రమే వచ్చేవి. స్మోకింగ్ ఇవన్నీ, అప్పుడులో ఆల్కహాల్ అవన్నీ వాళ్ళకి ఎక్కువ అందుబాటులో ఉండేవి, అవి ఉండేవి కాబట్టి వచ్చేవి. ఇప్పుడు అలా ఏం లేదు సార్. ఇప్పుడు ఏ ఏజ్ గ్రూప్ అయినా కూడా అసలు ఈ ఏజ్లో రాదు క్యాన్సర్ అనడానికి లేదు. ఏజ్ స్టేజ్ సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు. రకరకాల క్యాన్సర్లు పెరుగుతున్నాయి, క్యాన్సర్ పేషెంట్లు పెరుగుతున్నారు. కంపారిటివ్గా క్యాన్సర్ అవేర్నెస్ కూడా కొంచెం పెరుగుతుంది, ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. సో క్యాన్సర్ ట్రీట్మెంట్కి కూడా గతంతో కంటే ఇప్పుడు పోల్చుకుంటే చాలా హాస్పిటల్స్ పెరుగుతున్నాయి, క్యాన్సర్ హాస్పిటల్ పెరుగుతున్నాయి, స్పెషలైజేషన్స్ పెరుగుతున్నాయి. గతంలో ఏ కార్డియాలజీ వేరే సబ్జెక్ట్ స్పెషలైజేషన్ తీసుకునేవాళ్ళు, వీలాంటి వాళ్ళంతా ఇప్పుడు సర్జికల్ ఆంకాలజీ, అలాగే ఆంకాలజీ స్పెషలైజేషన్, సూపర్ స్పెషలైజేషన్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో మామూలుగా 3 రకాలు ఉంటాయని విన్నాను నేను. ఒకటేమో మెడికల్, అలాగే ఇంకోటి సర్జికల్, ఇంకోటేమో రేడియేషన్. 3 రకాలు ఉంటాయని చదివాను, నేను విన్నాను. ఇప్పుడు మీరేమో సర్జికల్ ఆంకాలజిస్ట్ కదా. ఆ మిగతా రెండింటికి, సర్జికల్ ఆంకాలజిస్ట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి?
మొత్తం క్యాన్సర్ ట్రీట్మెంట్లో 3 రకాలు ఉంటాయి సార్. మీరు అన్నట్టుగానే సర్జరీ, కీమోథెరపీ ఆర్ మెడికల్ మేనేజ్మెంట్, ఇమ్యునోథెరపీ, టార్గెట్ థెరపీ అవ్వచ్చు. ఒకటి రేడియేషన్. సర్జరీ అండ్ రేడియేషన్ అనేవి లోకలైజ్ ట్రీట్మెంట్స్. అంటే ఏంటంటే ఎర్లీ స్టేజ్లో ఒక ఆర్గాన్ని మాత్రమే లేకపోతే ఒక చోటు మాత్రమే ఉన్న క్యాన్సర్స్ని ట్రీట్ చేయడానికి, ఎర్లీ స్టేజెస్లో ఉన్న వాటిని ట్రీట్ చేయడానికి మనం యూజ్ చేసేవి సర్జరీ ఒకటి, రేడియేషన్ ఒకటి. ఇంకా స్టేజ్ అడ్వాన్స్ అయిపోయింది, స్టేజ్ 3, స్టేజ్ 4లో కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ రోల్ మనకి ఇప్పుడు లాస్ట్ 5-6 ఇయర్స్లో ఇమ్యునోథెరపీ అనేది బాగా పికప్ అయింది. ఎందుకంటే ఇప్పుడు రీసెర్చ్ దాని మీద ఎక్కువ అవుతుంది. అందువల్ల ఈ కీమోథెరపీ అనేది 30-40 ఇయర్స్ నుండి సేమ్ డ్రగ్సే మనం ఇప్పుడు వాడుతున్నాం. ఇమ్యునోథెరపీ అనేది ఇప్పుడు కొత్తవి వస్తున్నాయి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటున్నాయి, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు కీమోథెరపీ. ఎందుకంటే అవి రీసెంట్గా వచ్చాయి కాబట్టి వాటికి వరల్డ్ వైడ్ ప్రొడక్షన్ ఓన్లీ 1 కంట్రీ, 1 మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి పేటెంట్ ఉండడం వల్ల ఇప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అది ఒక 10 ఇయర్స్ తర్వాత పేటెంట్ పోయిన తర్వాత అది నార్మల్ ప్రైస్కి వచ్చేస్తుంది. ఏ క్యాన్సర్కి సర్జరీ చేస్తారు? సర్జరీ చేయాల్సిన అవసరం ఎప్పుడు ఉంటుంది పేషెంట్కి? స్టేజ్ 1, స్టేజ్ 2 అంటే లోకలైజ్డ్ డిసీజ్, అంటే ఒక ఎర్లీ డిసీజ్ కానీ లోకలైజ్డ్ డిసీజ్ అంటాము. అక్కడ చాలా ఎక్కువ ఉంటుంది, సర్జరీ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఓరల్ క్యావిటీలో కానీ, స్టమక్లో కావచ్చు, లివర్లో కావచ్చు, ప్యాంక్రియాస్లో కావచ్చు, ఈ స్టేజ్లో ఎర్లీ స్టేజ్లో ఉన్న వాటికి మనకు సర్జరీలో రోల్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి స్టేజ్ 3 అంటే కొంచెం అడ్వాన్స్డ్, లోకల్లీ అడ్వాన్స్డ్ అంటాం. లోకల్లీ అడ్వాన్స్డ్ అంటే పెరిగింది కానీ ఆ చుట్టుపక్కల ఉన్న లింఫ్ నోడ్స్లోనో ఆ టిష్యూకి చుట్టుపక్కలనే ఉంది, ఇంకా వేరే ఆర్గాన్స్కి అనేది ఇంకా పాకలేదు. న్యూ అడ్జువెంట్ ట్రీట్మెంట్ అంటాం. ముందుగా కీమోనో లేకపోతే ముందుగా రేడియేషన్ ఇచ్చుకొని దాని సైజ్ కొంచెం తగ్గించుకొని ఆ తర్వాత ఆపరేషన్కి వెళ్తాం. అది స్టేజ్ 3. స్టేజ్ 4 అంటే అక్కడ నుండి వేరే ఆర్గాన్స్కి పాకిపోయింది. సో ఆల్రెడీ క్యాన్సర్ కణాలు అనేవి బ్లడ్లో కలిసిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ ఒక ఆర్గాన్లో ఉన్న క్యాన్సర్ వేరే ఆర్గాన్కి పాకింది అంటే అది ఎలా పాకింది? రక్తంలో క్యాన్సర్ కణాలు కలిసి అక్కడ నుండి ట్రావెల్ చేసి వేరే ఆర్గాన్కి వెళ్ళాయి, అక్కడ వెళ్ళి డిపాజిట్ అయినాయి కాబట్టి అక్కడ మళ్ళీ క్యాన్సర్ డెవలప్ అయింది. సో అది మెటాస్టాసిస్ అంటాం. సో ఇది ప్రైమరీ దగ్గర నుండి మెటాస్టాసిస్కి వెళ్ళింది. అలాంటి సిచ్యువేషన్లో మనం ఆపరేషన్ చేసి ఉపయోగం ఉండదు. ఎందుకంటే అక్కడ గడ్డ ఉంది, ఇక్కడ ఒళ్ళంతా మన పాకి మొత్తం చేసుకుంటూ కూర్చోలేం. సో అక్కడ కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, టార్గెట్ థెరపీ వీటి రోల్ చాలా ఉంటుంది. సో అది అక్కడికి వెళ్ళి బ్లడ్లో కలుస్తుంది కాబట్టి బ్లడ్లో ఎక్కడ క్యాన్సర్ సెల్స్ ఉన్నా కూడా ఈ కీమోథెరపీ ఇవన్నీ అడ్రస్ చేస్తాయి. సర్జరీ మెయిన్గా ఎర్లీ స్టేజెస్, స్టేజ్ 1, స్టేజ్ 2లో, స్టేజ్ 3 వరకు కూడా చేసుకోవచ్చు. స్టేజ్ 3లో కొన్ని కండిషన్స్లో, కొన్ని ఆర్గాన్స్లో న్యూ అడ్జువెంట్ ట్రీట్మెంట్ అంటే ముందుగా కీమోథెరపీ కానీ రేడియేషన్ ఇచ్చుకొని తర్వాత చేసుకుంటాం. ఫస్ట్, సెకండ్ మ్యాక్సిమం సర్జరీస్ చేస్తారు, థర్డ్లో కూడా కొంత చేస్తారు. సో ఈ సర్జరీ తర్వాత ఇంకా వాళ్ళ నెక్స్ట్ లెవెల్ పెరగకుండా ఆగిపోతుందా క్యాన్సర్ అది వ్యాపకం? సర్జరీలో ఒక స్పెషాలిటీ ఏంటంటే మనం క్యాన్సర్ని బాడీలో ఉన్న చోటు నుండి పూర్తిగా తొలగించేస్తాం. ఇప్పుడు మనం క్యాన్సర్ అనేది ఒక చోటు ఉంది స్టేజ్ 1, స్టేజ్ 2లో అంటే అక్కడ ఆ టిష్యూ మొత్తం మనం క్యాన్సర్ సెల్స్ మొత్తం తీసి మనం బయాప్సీకి పంపిస్తాము. ఆ తర్వాత అక్కడ అదంతా మళ్ళీ మనం రీకన్స్ట్రక్షన్ చేసేస్తాం. ఏదైతే మనం తీసి పంపించామో దాన్ని పెథాలజీ ల్యాబ్కి పంపిస్తాం. దానిలో మార్జిన్స్ ఎట్లా ఉన్నాయి, మొత్తం అన్ని వైపులా ట్యూమర్ అనేది నెగిటివ్ వచ్చిందా రాలేదా, దానిలో ఏమైనా హై రిస్క్ ఫీచర్స్ ఉన్నాయా అంటే హై గ్రేడ్లో ఉందా, లేకపోతే ఇంకేమైనా హై రిస్క్ ఫీచర్స్ అంటే లింఫ్ నోడ్స్ ఉంటాయి, లింఫ్ నోడ్స్లో హై రిస్క్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా, లింఫ్ నోడ్లోకి స్ప్రెడ్ అయిందా లేదా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల మనకి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి అనేది తెలుస్తుంది. ఓన్లీ సర్జరీతో స్టేజ్ 1, స్టేజ్ 2లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్కి ఈ 2 స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఓన్లీ సర్జరీతో ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోతుంది. అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి అడిషనల్గా సర్జరీతో పాటు కీమోథెరపీ, కొన్నిసార్లు కీమోథెరపీ, రేడియేషన్ మొత్తం 2 ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అసలు ట్యూమర్ టిష్యూ అనేది మనం బాడీలో లేకుండా తీసేస్తాం, ఎందుకంటే అది ఒక లోకలైజ్డ్గా ఉంది కాబట్టి మనకు ఆ వెసులుబాటు ఉంది అంతవరకు తీయడానికి. ఒకసారి అది మన స్టేజ్ దాటి అక్కడికి వెళ్ళిపోతే అప్పుడు సర్జరీ రోల్ అసలు ఉండదు. ఇప్పుడు ఈ సర్జరీలో కూడా అడ్వాన్స్మెంట్ ఏమున్నాయి? ఇప్పుడు ఆల్రెడీ క్యాన్సర్ కేర్లో మనకి నార్మల్ ఓపెన్ సర్జరీస్ చాలా వరకే జరుగుతున్నాయి. మొత్తం జరిగే సర్జరీస్లో 70 to 80% ఓపెన్ సర్జరీస్, అంటే ఓపెన్గా వితౌట్ ఎనీ ఇన్స్ట్రుమెంట్స్, ఈ అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ ల్యాప్రోస్కోపీ కానీ రోబోటిక్ కాకుండా ఓపెన్గా జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు అయ్యే ఇండియా వైడ్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ అన్నింటిలో కూడా ఒక 70 to 80% ఓపెన్ సర్జరీస్ జరుగుతాయి. మిగతా 10 to 20% ఏంటంటే మన రిసోర్స్ అవైలబిలిటీ బట్టి, పేషెంట్ అఫోర్డబిలిటీ బట్టి దాని వల్ల మనము ల్యాప్రోస్కోపీ కానీ రోబోటిక్ సర్జరీకి కానీ వెళ్ళొచ్చు. కానీ అన్ని క్యాన్సర్లకి మనకి ఇది కుదరదు. కొన్ని అబ్డామిన్ సర్జరీస్ కానీ థొరాక్స్ సర్జరీస్ కానీ వీటికి వాడుకోవచ్చు. సో రోబోటిక్ సర్జరీ అనేది ఇప్పుడు ఆంకాలజికల్ ట్రీట్మెంట్లో కూడా రోబోటిక్ సర్జరీ రోబోట్స్ వాడుతున్నారు.
అది కాస్ట్లీ, అది బాగా. అది కొంచెం ఎక్స్పెన్సివ్ సార్. కానీ దాంట్లో ఏంటంటే రోబోటిక్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే స్టే ఆఫ్ డ్యూరేషన్ తగ్గుతుంది, హాస్పిటల్లో స్టే తగ్గుతుంది. ఓవరాల్గా పేషెంట్కి ఇంత పెద్ద కట్ బదులు చిన్న హోల్స్లోంచి చేస్తారు. సో దానివల్ల హాస్పిటల్ స్టే, పెయిన్, పోస్ట్ ఆఫ్ పీరియడ్లో కంఫర్ట్ ఇవన్నీ బాగుంటాయి. సో ఆ వాళ్ళకి పోస్ట్ ఆఫ్ స్టే తగ్గడం వల్ల ఖర్చు తగ్గుతుంది. కంప్లీట్గా చూసుకుంటే మళ్ళీ అదే కాస్ట్ కొంత. ఓపెన్కి అయితే ఒక 5 రోజులు ఉండాల్సి వస్తే మనం ల్యాప్రోస్కోపీలో కానీ రోబోటిక్లో చేస్తే 3 డేస్లో డిశ్చార్జ్ చేస్తాం. లాజిస్టిక్ ఖర్చు పెరుగుతుంది. అంటే మనం కొత్త దానికోసం సపరేట్ పరికరాలు ఉంటాయి, అవి కొనుక్కోవాలి కాబట్టి అది సింగిల్ యూజ్. మళ్ళీ ఒక పేషెంట్ వాడింది వేరే దాన్ని వాడలేం. సో అవి సింగిల్ యూజ్ కాబట్టి అది పేషెంట్ మొత్తం భరించుకోవాల్సి వస్తుంది. కమింగ్ ఇయర్స్లో రోబోటిక్ సర్జరీ అనేది ఇంకా అఫోర్డబుల్గా అవుతుంది. ఇప్పుడు చాలా కంపెనీస్ వచ్చాయి. ముందు ఓన్లీ ఒక కంపెనీ ఉండేది డామినేషన్గా, 20 years పేటెంట్లో ఉండేది. ఇప్పుడు మెల్లగా ఇండియన్ కంపెనీస్ కూడా వస్తున్నాయి, ఇండియన్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఆ వార కాస్ట్ తగ్గుతుంది, అప్పుడు అందుబాటు కూడా, అవైలబిలిటీ కూడా పెరుగుతుంది. అప్పుడు మనకి కాస్ట్ అనేది కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. ఓపెన్ సర్జరీ ఛార్జెస్కే మనం ముందు రోబోటిక్ సర్జరీస్ చేసుకోవచ్చు. ఏ యొక్క యూసేజ్ కూడా ఏమన్నా ఇక్కడ పెరుగుతుందా మన ఆంకాలజికల్ సర్జరీస్లో? ఇప్పుడు వరకు ప్రస్తుతానికి అయితే మనం చేసే రోబోటిక్ సర్జరీలో మెయిన్గా మాస్టర్ స్లేవ్ టెక్నాలజీ వాడుతున్నాం. చాలా కంట్రీస్లో ట్రాన్స్ అట్లాంటిక్ అని అట్లా కూడా చేశారు. అంటే సర్జన్ ఒక చోటు ఉంటాడు, పేషెంట్ వేరే కంట్రీలో ఉంటారు, అలా కూడా చేశారు. కానీ మామూలు స్టాండర్డ్ రోబోటిక్ సర్జరీ ప్రొసీజర్ మీకు చెప్తాను. ఒకే ఆపరేషన్ థియేటర్ రూమ్లో డాక్టర్ కన్సోల్ ఉంటుంది, పేషెంట్ కార్ట్ ఉంటుంది, పేషెంట్ సైడ్ స్లేవ్ సిస్టమ్ ఉంటుంది, డాక్టర్ సైడ్ మాస్టర్ సిస్టమ్ ఉంటుంది. మాస్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దాన్ని బట్టే స్లేవ్ అనేది పనిచేస్తుంది. సో దాంట్లో ఇప్పుడు వరకు అయితే ప్రస్తుతానికి మనకున్న రోబోటిక్ సర్జరీలో ఉన్న జనరేషన్స్లో ఇంకా ఏఐ అంటే ఆటోమేటెడ్గా చేసుకునే అంత అడ్వాన్స్డ్ ఇంకా అవ్వలేదు. అది ఒక రకంగా ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, దాని గురించి ఇంకా మనకు తెలియదు కాబట్టి వేచి ఉండాల్సి ఉంది. ఇది మాత్రం వితౌట్ ఇన్స్ట్రక్షన్ అది అక్కడ ఏం చేయదు. ఇక్కడ ఏ మూమెంట్ ఎలా ఉంటే అక్కడ స్లేవ్ కూడా అలానే మూమెంట్ వస్తుంది. ఓన్లీ ఏంటంటే మనకి యాక్సెస్ చాలా బాగుంటుంది, విజిబిలిటీ బాగుంటుంది. మనం బయట నుండి చూసిన దానికన్నా పొట్ట లోపల కెమెరా పెట్టి పొట్టలోంచి చూడడం వల్ల మనకు మ్యాగ్నిఫికేషన్ ఎక్కువ ఉంటుంది. సో చిన్నవి కూడా మనకు పెద్దగా కనవడం వల్ల బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, ప్రిసిషన్గా మనం కట్ చేసుకోవచ్చు, యాక్యురసీ ఉంటుంది. క్యాన్సర్ కేర్లో సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఏమైనా ఉంటుందా? తెలంగాణ రాష్ట్రం చూసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఏమున్నా కూడా చాలా వరకు హైదరాబాద్ రావాల్సి వస్తుంది ట్రీట్మెంట్కి. నేను ఒక ఎగ్జాంపుల్కి చెప్తున్నా. అట్లా ప్రతి ఇండియా వైడ్గా ఉన్న క్యాన్సర్ కేర్ అంతా పెద్ద పట్టణాల వరకే సీమితమై ఉంది, అంతవరకే. వేరే పెరిఫెరీలో ఉన్న వాళ్ళకి యాక్సెస్ చాలా తక్కువగా ఉంది. ఈ డీసెంట్రలైజేషన్ వల్ల ఏమవుతుందంటే ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లెవెల్లోనో లేకపోతే ఒక మండలం లెవెల్లోనో మనం ఆంకాలజీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలిగే ఫెసిలిటీ ఉండాలి. అప్పుడు పేషెంట్స్కి కూడా ఇంత ట్రావెల్ టైము, డిస్టెన్స్ అన్నీ తగ్గుతాయి, బెటర్ కేర్. అంటే చాలామంది ఈ ట్రావెల్ వల్ల క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే దే కెనాట్ ఎఫర్డ్ అంత దూరం రోజు రేడియేషన్కి అయితే డైలీ మనం ఒక రేడియేషన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక 35-30 సెషన్స్ అంటే డైలీ, అంటే రోజు ఒక 10 నిమిషాలు రేడియేషన్ కోసం ఎవ్రీడే దే హ్యావ్ టు ట్రావెల్, వెళ్ళి రావాల్సి వస్తుంది. సో ఇవన్నీ మనకి డీసెంట్రలైజ్డ్ లెవెల్లో ఉంటాయి. కీమోథెరపీకి కూడా 3 వారాలకు ఒకసారి 2 వారాలకు ఒకసారి వెళ్తూ ఉన్నారు. సర్జరీకి కూడా ఫెసిలిటీస్ మనకి మన మండల్ లెవెల్లోనో డిస్ట్రిక్ట్ లెవెల్లోనో పెరిగితే అప్పుడు క్యాన్సర్ కేర్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. పేషెంట్లకు అందుబాటులో ఉండటం కోసము టైమ్ అండ్ డిస్టెన్స్, ఎక్స్పెన్స్, ఈ 3 విన్ సిచ్యువేషన్ ఫర్ ఎవ్రీవన్. అవును, పేషెంట్స్కి ట్రావెల్ తగ్గుతుంది, లోకల్గా రిసోర్సెస్ పెరుగుతాయి, లోకల్గా మనకి ఇన్కమ్ జనరేషన్ అవుతుంది. డీసెంట్రలైజ్డ్ మోడల్ వల్ల అందరికీ ఉపయోగమే. ఇప్పుడు డీసెంట్రలైజ్ సిస్టమ్ని ఏర్పడటం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా తక్కువ ఉన్నాయి, ఇప్పుడు చాలా పెరగాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఆంకాలజికల్ స్పెషలిస్టులు డిమాండ్ అండ్ సప్లై ఎలా ఉంది క్యాన్సర్ ట్రీట్మెంట్లో డాక్టర్స్ పరంగా? ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఆంకాలజీ కేసులు పెరుగుతున్నాయని అనుకుంటున్నాం కదా, దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ముందుగా అప్పుడు ఆ ఏజ్లో మనకి మనం ఉన్న ఎన్వైర్న్మెంట్ కానీ మనం తిన్న తిండి కానీ ఇవన్నీ చాలా మంచి క్వాలిటీవి దొరికేవి. ఇప్పుడు ఏంటంటే జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది, మనకు పర్యావరణ కాలుష్యం ఎక్కువైపోయింది, స్మోకింగ్, డ్రింకింగ్, స్లీప్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నిటి వల్ల కూడా అది మనకి ఇదవుతుంది. ఇంకోటి ఏంటంటే అప్పుడులో మన డిటెక్షన్ రేట్స్ కానీ మన క్యాన్సర్ మనం గుర్తించగలిగే టెక్నాలజీ అప్పుడులో తక్కువగా ఉంది. దానివల్ల కూడా ఇప్పుడు మనకు అవి ఇంప్రూవ్ అవ్వడం వల్ల కూడా మనకి క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం గుర్తిస్తున్నాం. ఇంతకుముందు పొట్టలో గడ్డ ఉందంటే ఇంకా అసలు ఆపరేషన్ కూడా వెళ్ళేవాళ్ళు కాదు, అసలు డాక్టర్ని కన్సల్ట్ అయ్యేవాళ్ళు కాదు, అలానే బెడ్ మీద ఉండి చనిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ముందుకు వస్తున్నారు,
కొంచెం అవగాహన పెరిగింది. మన సోషల్ మీడియా వల్ల, మాస్ మీడియా వల్ల అందరికీ కొంచెం క్యాన్సర్ పట్ల అవగాహన పెరిగింది. ఒక భయం అనేది కొంచెం డెవలప్ అయింది. ఆ భయం ఒక రకంగా పాజిటివే. ఏమున్నా కొంచెం ఒకసారి చూపించుకుందాం, ఎందుకో మనకు ఆ భయం ఎందుకు అని ఒకసారి చూపించుకుందాం అట్లా ముందుకొచ్చి చెకప్ చేయించుకుంటున్నారు. కాబట్టి ఇంకోటి స్క్రీనింగ్ ఇంతకుముందు మనకి ఇంత ఎఫెక్టివ్గా లేదు. ఇప్పుడు స్క్రీనింగ్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ చేపడుతుంది, బయట ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ చేస్తున్నాయి స్క్రీనింగ్. వాటి వల్ల కూడా ఇన్సిడెన్స్ డిటెక్షన్ పెరగడం వల్ల మనకి ఇన్సిడెన్స్ పెరిగినట్టు అనిపిస్తుంది. ఇంకా ముందు ఈ క్యాన్సర్ కేసెస్ అనేవి పెరిగే అవకాశం ఉంది ఈ డిటెక్షన్ వల్ల, ప్లస్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఎన్వైర్న్మెంట్ చేంజెస్ వల్ల ఇంకా పెరిగే అవకాశమే ఉంది. మీలాంటి స్పెషలిస్ట్ యొక్క డిమాండ్ చాలా ఉంది కదా, అవును. ఇప్పుడు పెరుగుతున్నారా ఆ సబ్జెక్ట్ తీసుకుంటున్న వాళ్ళు? అవును సార్, నేను చదువుకున్నప్పుడు ఆంకాలజీ అప్పుడు 50 to ఇండియా మొత్తంలో 50-60 సీట్లు మాత్రమే ఉండేవి సర్జికల్ ఆంకాలజీ. ఇప్పుడు 200 దాకా 200+ అయిపోయినాయి. సో ముందు పెరిగే అవకాశం, ఇంకా పెరిగే అవకాశం ఉంది సార్, తగ్గేదైతే లేదు. థ్యాంక్ యూ డాక్టర్ గారు.